నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సోను వెంకటేష్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వారంతా కలిసి చదువుకున్నారు. 10వ తరగతి పూర్తి కాగానే పై చదువుల కోసం ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. తిరిగి 12 ఏళ్ల తర్వాత అందరూ ఒకే వేదికగా కలుసుకోవటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కరీంనగర్ జిల్లా రామడుగు గ్రామంలో 2012-2013 సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు కలిసి ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. చిన్ననాటి స్నేహితులందరూ రావటంతో ఉల్లాసంగా గడిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ మల్రెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో విద్యార్థులు తమ జీవన శైలిని, తమ అనుభవాలను ఒక్కొక్కరుగా తమ గురువుల ముందు వివరించారు. అంతేకాకుండా జీవితంలోని కష్ట సుఖాలను ఒకరికొకరు పంచుకున్నారు. ఈ సందర్భంలో పూర్వ విద్యార్థులు ఒకరు ముందుకొచ్చి స్నేహితులందరూ ధైర్యంగా ఉంటూ స్నేహితులకు ఏ ఆపద వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉందామని సూచించారు. తమకు పాఠాలు నేర్పిన గురువులందరినీ సన్మానించారు. విద్యార్థులందరూ తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆనందించారు. అకాల మరణాలతో ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబాలను రూరల్ శాసనసభ్యుడు డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి అండగా ఉంటామని ధైర్యాన్నిచ్చారు. హైదరాబాద్ నుండి ఇందలవాయి మండల పరిధిలోని చంద్రయాన్పల్లి గ్రామానికి చేరుకున్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పలువురిని పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కుమ్మరి గంగాధర్ తండ్రి కుమ్మరి భూమన్న ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. అనంతరం రూప్లా నాయక్ తాండాలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బాదావతి రాజు నాయక్ తల్లి భూలీబాయి ఇటీవల అకాల మరణం పొందగా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ తర్వాత ఇందలవాయి గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్త ఈర్ల సయేందర్ అన్న ఈర్ల సాయిలు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తదనంతరం డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామానికి చేరుకుని కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త మోతే రాజు తండ్రి మాజీ ఎంపీటీసీ మోతే భూమన్న ఇటీవల మృతి చెందగా వారి కుటుంబాన్ని కూడా పరామర్శించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ పరామర్శలో ఎమ్మెల్యే వెంట ఇందలవాయి, డిచ్పల్లి మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇప్పటివరకు ఎక్కువ మొత్తంలో ఇందూరు నగరానికి వచ్చాయని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ చెప్పారు. బాధితులు దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటరియట్కు పంపించడం జరుగుతోందని తెలిపారు. నగరంలోని సుభాష్ నగర్లో గల తన క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వివిధ కారణాలతో
అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి ద్వారా 145 మందికి 41,75,500 రూపాయల విలువగల చెక్కులు లబ్ధిదారులకు అందజేశామని అన్నారు. ఇప్పటి వరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గానికి రావటం జరిగిందని ఆయన తెలిపారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటరియట్కు పంపించడం జరుగుతోందని ఆయన అన్నారు. భూ కబ్జాలు, ఇళ్ల స్థలాలు వంటి అనేక సమస్యలపై ప్రజలు తమ ఫిర్యాదులను సమర్పించేందుకు ప్రజావాణికి తరలివచ్చారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నగరంలోని జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు ఇతర ఉన్నతాధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరిగితే సంబంధిత అధికారులపై చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లా నలుమూలల నుండి ప్రజలు ముఖ్యంగా భూ కబ్జాలు, ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి తరలివచ్చి జిల్లా కలెక్టర్కు వినతులు అందజేశారు. అలాగే ఇందలవాయి మండలం గన్నారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మాట్లాడుతూ తిరుమన్పల్లి గ్రామస్తులు తమ గ్రామ చెరువును కబ్జా చేసుకుని నీటిని వారి గ్రామాలకు తరలిస్తున్నారని ఫిర్యాదు చేశారు. అలాగే గన్నారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చెరువుకు సంబంధించిన భూమిని కబ్జా చేయటానికి చూస్తున్నాడని గ్రామ కార్యదర్శితో పాటు ఎందరో అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో కలెక్టర్ వద్దకొచ్చామని వారు వాపోయారు. అలాగే సారంగపూర్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు అక్బర్ నవాజుద్దీన్, 15వ డివిజన్కు చెందిన నిజాం కాలనీ వాసులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రాలు సమర్పించారు. ఇదిలా ఉండగా తెలంగాణ ఉద్యమకారుడు సాయి కుమార్ జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. తమ 3వ డివిజన్లో సెట్ బ్యాక్ లేకుండా కబ్జాలతో ఇళ్లు నిర్మించుకున్నారని చెప్పారు. కొందరు సెట్ బ్యాక్ ద్వారా నిర్ణయించుకున్న పైన స్లాబ్ను పెంచడం ద్వారా రాబోయే రోజుల్లో విద్యుత్ తీగలు వెళ్లడానికి కూడా వీలు లేకుండా నిర్మాణాలు చేపడుతున్నారని జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమ నిర్మాణాలను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. 7వ బెటాలియన్ స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్ వివాదం రోజు రోజుకు మరింత జటిలమవుతోంది. ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ సిబ్బందికి ఒకే విధానాన్ని అమలు చేయాలని కోరగా ప్రభుత్వం తమను సస్పెండ్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి 7వ బెటాలియన్ పోలీస్ కానిస్టేబుళ్లు బెటాలియన్లో శాంతియుతంగా ర్యాలీ చేపట్టారు. కమాండెంట్ కార్యాలయం వద్ద బైఠాయించి ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సస్పెన్షన్ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని పోలీస్ సిబ్బంది హెచ్చరించారు. సోమవారం సాయంత్రంలోపు సస్పెన్షన్ ఎత్తివేయాలని, లేదంటే కానిస్టేబుళ్లందరినీ సస్పెండ్ చేయాలని అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలైంది. పార్లమెంట్ నియోజకవర్గ కన్వీనర్ దేగాం యాదగౌడ్ ఆధ్వర్యంలో చేపట్టారు. నగరంలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం దేగాం యాదగౌడ్ మాట్లాడుతూ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్టోబర్ 26వ తేదీన డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వారికి గతంలో ఉన్న 2 లక్షల ప్రమాద బీమాను 5 లక్షలకు పెంచడం జరిగిందని అన్నారు. క్రియాశీల కార్యకర్తలు ఎవరైనా మృతి చెందితే వారికి మట్టి ఖర్చుల నిమిత్తం 10,000 ఆర్థిక సాయం అందించే విధంగా కార్యాచరణ రూపొందించారని చెప్పారు. సభ్యత్వ నమోదు మరియు పునరుద్ధరణ అక్టోబర్ 26 నుండి 40 రోజులు కొనసాగుతోందని ఆయన వివరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో మాజీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు వినోద్ కుమార్, కోట గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశంతో మరి ఇరు రాష్ట్రాల్లో, అలాగే అండమాన్ నికోబార్ మరియు యూరోప్లో కావచ్చు, అమెరికాలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ వివిధ దేశాలలో కూడా మరి నిన్నటి రోజు 26/10/2024 రోజు సభ్యత్వం అనేది తెలుగుదేశం పార్టీ ప్రారంభించడం జరిగింది. మరి ఇటు సభ్యత్వంలో అన్ని దేశాల నుంచి కూడా వివిధ దేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆన్లైన్లో సభ్యత్వం చేసుకోవాలని మరి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారు ఆదేశించారు. మన 26వ తారీఖు నాడు మరి తెలంగాణ పార్టీ ఆఫీస్లో సభ్యత్వం ప్రారంభించడం జరిగింది.
దీన్ని 40 రోజుల కాల పరిమితి పెట్టి చేశారు. దీనికి 100 రూపాయల సభ్యత్వ రుసుము ఉంటుంది. దీంట్లో ఇంతకు మొదలు గతంలో చేసినటువంటి సభ్యత్వం 100 రూపాయలకు 2 లక్షల ఇన్సూరెన్స్ అనేది ఉండే యాక్సిడెంటల్గా చనిపోయిన వారికి. మరి ఈరోజు దాన్ని 5 లక్షలకు పెంచడం జరిగింది. సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శిగా మూడోసారి రమేష్ బాబు ఎన్నికయ్యారు. విద్యార్థి దశ నుంచే ఎస్ఎఫ్ఐలో పనిచేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మూడోసారి సిపిఎం జిల్లా కమిటీ కార్యదర్శిగా నియమితులు కావటం పట్ల పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ నగరంలో గత 2 రోజులుగా జరిగిన సిపిఎం జిల్లా మహాసభల్లో వివిధ అంశాలపై చర్చించడం జరిగిందని జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రమేష్ బాబు చెప్పారు. పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాసభల్లో భాగంగా 2వ రోజు ప్రాంతాల వారీగా ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలను తెలియజేయటం జరిగిందని అన్నారు. అనంతరం 14 మందితో జిల్లా కమిటీని ఎన్నుకోవటం జరిగిందని అన్నారు. జిల్లా కార్యదర్శిగా తనతో పాటు కార్యదర్శి వర్గ సభ్యులుగా పెద్ది వెంకట్రాములు, నూర్జహాన్, గౌడ శంకర్, వెంకటేష్, నాగన్నలను మరియు జిల్లా కమిటీ సభ్యులుగా ఏషాల గంగాధర్, నన్నేసాబ్, జంగం గంగాధర్, సుజాత, కొండ గంగాధర్, విఘ్నేష్, సురేష్, రామ్మోహన్ రావులను ఎన్నుకోవటం జరిగిందని రమేష్ బాబు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, లేనిచో ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగిందని అన్నారు. జిల్లాలో మూసివేసిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో నిధులు కేటాయించి పునరుద్ధరించాలని, దాని వలన రైతులు మరియు కార్మికులకు ఉపయోగపడుతోందని, అందుకొరకు ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవడానికి పార్టీ తరపున ఆందోళన నిర్వహించడానికి నిర్ణయించడం జరిగిందని వివరించారు. 26-27న సిపిఎం పార్టీ జిల్లా మహాసభలు 23వ జిల్లా మహాసభలు నిజామాబాద్ నగరంలో నిర్వహించడం జరిగింది. ఈ మహాసభల్లో మొదటి రోజు బహిరంగ సభ అనంతరం ప్రతినిధుల సభని నిర్వహించడం జరిగింది. గత 2 రోజుల పాటు జిల్లాలో నిర్వహించినటువంటి కార్యక్రమాల్ని, ఉద్యమాల్ని, పార్టీ నిర్మాణాన్ని సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాల్ని ఈ మహాసభలో చర్చించుకోవటం జరిగింది. ప్రధానంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించే విధానాల మూలంగా జిల్లాలో ప్రజానీకం అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం మూలంగా ఈ జిల్లాలో అనేక మంది నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం, అట్లాగే సాగు భూముల కోసం అనేక దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారుల చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగినప్పటికీ పట్టించుకోకపోవడంతో నిరుపేదలైనటువంటి పేదలు ఈరోజు అనేక చోట్ల ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలేసుకొని నివాసం ఉంటా ఉన్నారు. వాళ్లకు పట్టాలు ఇవ్వకపోవడంతో మౌలిక సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వెంటనే గుడిసెలేసుకున్న పేదలందరికీ ఇంటి పట్టాలను, మౌలిక సదుపాయాలను ఇవ్వాలని, కల్పించాలని, రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ప్రస్తుతం జరుగుతున్న నేరాల తీరును పోలీస్ కళాజాత బృందం కళ్లకు కట్టినట్లు వివరించింది. మత్తు పదార్థాలు, ఆన్లైన్ మోసాలతో ప్రజలకు జరుగుతున్న నష్టాలపై ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ధర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ చౌక్ ఆవరణలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా గంజాయి, మాదక ద్రవ్యాల వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత, ఆన్లైన్ మోసాలు, మూఢనమ్మకాలు, సీసీ కెమెరాల ఆవశ్యకత, నకిలీ ఏజెంట్ల మోసాలు తదితర అంశాలపై కళాజాత బృందంచే అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు ఇంజాపురం మహేందర్ మాట్లాడుతూ గ్రామస్తులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన పోలీస్ కళాజాత బృందానికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఎస్ఏ రామకృష్ణ మాట్లాడుతూ కళా బృందం వారు వివరించిన విషయాలను గుర్తుంచుకొని జాగ్రత్తగా వెంటనే సర్పంచ్ ఏం చేసింది, 50,000 వెంటనే ఫోన్ పేలో కొట్టేసిండు. అడిగి ముద్ద ముట్టినే అయిపోయింది. అక్కడ ఫోన్ బ్లాక్ పెట్టేసింది. అంటే అయినోళ్ళు ఈయనోళ్ళు కాబట్టి ఇవాళ రేపు అంటే మోసం చేస్తున్నారు. ఇంతకు ముందు లెక్క కాలం లేదు. ఇప్పుడు మాట్లాడితే మోసము. ఇట్లనే పైసలు డిపాజిట్ చేద్దామని డిపాజిట్ మిషన్ పోతే అక్కడ రెడీ ఉన్నారు ఓడోకోడు. నేను డిపాజిట్ మిషన్ ఏమిస్తావు సార్, నాకు ఇయ్యు 35,000 రూపాయలు నాకు ఇయ్యు, నేనే నీకు ఫోన్ పే చేస్తా అన్నాడు. ఫోన్ పే ఏమి వేయలేడు. ఇక అడే పరారైపోయాడు. ఇట్లనే చాలా రకాలైనటువంటి సైబర్ మోసాలు మీకు
కళ్ళ కనబెట్టేటట్టు మీరు రోజు పేపర్లు చూస్తారు కాబట్టి మీరు అందరూ కూడా ఈ సైబర్ నేరగాడు ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ రోజుకు ఒక రాష్ట్రం తిరుగుతాడు, 14-15 భాషలు మాట్లాడతాడు. అడిగి ఇట్లా జాలి దయ కరుణ ఏమున్నది? మన తెలంగాణ వాళ్ళే మోసపోతున్నారు. టాప్ 1 దేశాల్లోనే మొట్టమొదటి స్థానం ఉన్నది. అది మోసం. ఎందుకంటే ఎవరు కూడా మోసపోవద్దు. మీరు అందరూ కూడా జాగ్రత్త ఉండాలా. జాగ్రత్త లేకపోతే ఏమవుతుందంటే నువ్వే ఇబ్బంది పడతావు కాబట్టి మీరు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అట్లనే రోడ్డు భద్రత గురించి చక్కగా చెప్పారు. మేము కూడా ఇట్లనే ఏమైందంటే లగ్గమైన అలాగే మా యొక్క పోలీస్ కళా బృందం ప్రతిరోజు అంటే ఇది ఈ యొక్క అక్టోబర్ 21 గ్రామాలకు వెళ్ళి ప్రజలకు పోలీసుల యొక్క విధులు ఏంటి, వాళ్ళ యొక్క కర్తవ్యం ఏంటి, వాళ్ళు ఎలా చనిపోతున్నారు. మన నిజామాబాద్ జిల్లాలో మనకు ముఖ్యంగా దాదాపు ఒక 34 మంది పోలీస్ ఆఫీసర్స్ కలిగినటువంటి నక్సలైట్లో కానీ. కాబట్టి ఇదంతా మన ప్రజల కోసం, మన దేశం కోసమే. ప్రతి పోలీసు పండుగలు జరుపుకోకుండా తన యొక్క కుటుంబాన్ని వదిలి అంటే ప్రజల యొక్క రక్షణ కోసం ఒక ఉత్సవం కానీ లేకుంటే ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ కంపల్సరీ మా పోలీస్ అనేది వాళ్ళు ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా పోలీస్ అంటే అందరూ కూడా గౌరవించాలా. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందిస్తూ అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నవిపేట సొసైటీ చైర్మన్ అబ్బన్న అన్నారు. రైతులు ఎలాంటి ఆందోళనలకు గురి కాకుండా ఉండాలని చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. నవిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ అబ్బన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వరి ధాన్యాన్ని తేమ శాతం చూసుకొని తప్ప తాలు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాలకు 2,320 రూపాయలు, కామన్ గ్రేడ్కు 2,300 రూపాయల మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. సన్నవడ్లకు క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇవ్వటం జరుగుతోందని చెప్పారు. రైతులు వరి ధాన్యాన్ని దళారులకు అమ్మి మోసపోకుండా నేరుగా సొసైటీ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ దొంత ప్రవీణ్ కుమార్, డైరెక్టర్లు కాంతం, బాలగంగాధర్, గంగోని రాము, గణేష్, సౌద శ్రీనివాస్, గోపి, తెడ్డు పోసెట్టి, రైతులు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి, ఇప్పుడున్న వడ్లని ప్యాడీని మీరు పోసిన తర్వాత ఆరబెట్టుకొని 13% ఎండబెట్టినైతే సొసైటీల ద్వారా కొనుగోలు కేంద్రాలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి 2,300 మద్దతు ధర, సన్న రకానికి దొడ్డు రకానికి 2,320 రూపాయలు, దొడ్డు రకానికి 500 రూపాయలు బోనసు మీరు పొందగలుగుతారు. కాబట్టి దళారులకు అమ్ముకోకుండా మీరు ఆరబెట్టుకొని సొసైటీల ద్వారానే మేము సొసైటీలో 10 విలేజ్లలో కాటలను ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ సొసైటీ ద్వారా కొనుగోలు కేంద్రాలు కొనుగోలు చేయాలని మీ రైతు సోదరులకు అందరికీ నేను పేరున ధన్యవాదాలు. వైద్య కళాశాలకు తన తల్లి మృతదేహాన్ని అందజేసిన కూతుళ్లు సమాజం పట్ల బాధ్యతను చాటుకున్నారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బోధనలో మృతి చెందిన కమల మృతదేహాన్ని వారి కూతుళ్ల సూచన మేరకు నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ వైద్య కళాశాల ప్రయోగశాలకు అందజేశారు. బోధన్ పట్టణానికి చెందిన కమల అనారోగ్యంతో మృతి చెందారు. అయితే 15 రోజుల ముందే తన కూతుళ్లైన స్వర్ణలత, హేమలతలను పిలిచి తాను మృతి చెందిన తర్వాత తన మృతదేహాన్ని ప్రయోగశాలకివ్వమని చివరి కోరికగా కోరారు. అయితే సోమవారం తమ తల్లి కమల మృతి చెందడంతో తల్లి కోరిక మేరకు మృతదేహాన్ని రెడ్ క్రాస్ జిల్లా శాఖ ద్వారా ప్రయోగశాలకు ప్రొఫెసర్ రవీనా పౌల్, ప్రొఫెసర్ డాక్టర్ బాలరాజుకి అందజేశారు. ఇప్పటివరకు రెడ్ క్రాస్ ద్వారా 14 మృతదేహాలను ప్రభుత్వ కళాశాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ బుస్స ఆంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తోట రాజశేఖర్, కమల కూతుళ్లు స్వర్ణలత, గోపి, హేమలత, కృష్ణ, బంధువులు పాల్గొన్నారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి.
తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. ఐటీఓటీలో చేయాలంటే ఐటీఐ డ్రెస్ మేకింగ్ కోర్సు చేసి ఉత్తీర్ణులై ఉండాలని ముఖ్య అతిథులు మాజీ జడ్పీ చైర్మన్ దాదన్న గారు విఠలరావు అన్నారు. ఈ కోర్సు చేయడానికి జూలై, ఆగస్టు నెలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందని, ఆ పరీక్ష రాసి పాస్ అయిన వారికి ఇన్స్ట్రక్టర్లుగా పనిచేయడానికి వీలుంటుందని ఆయన తెలిపారు. నగరంలోని బాలికల ఐటీఐలో బతుకమ్మ సంబరాలలో భాగంగా డ్రెస్ మేకింగ్, అలాగే విద్యార్థులను సన్మాన కార్యక్రమం జిఆర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్షుడు నరేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ, ఐటీఓటీలో ఇన్స్ట్రక్టర్స్లుగా పనిచేయాలంటే ఐటీఐ డ్రెస్ మేకింగ్ కోర్సు చేసి ఏఐసిఈటీలో ఉత్తీర్ణులై ఉండాలని తెలిపారు. ఐటీఓటీలో ట్రైనర్స్గా కావాలంటే 1 సంవత్సరం పాటు డ్రెస్ మేకింగ్ కోర్సు చేయాలని, అలాగే మళ్ళీ ఏఐసిఈటీలో ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. ఈ పరీక్షలు జూలై, ఆగస్టు నెలలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా జరుగుతాయని ఆయన అన్నారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే ప్రభుత్వ ఐటీఐలలో కానీ, పాలిటెక్నిక్లో కానీ ఇన్స్ట్రక్టర్స్గా పని చేయవచ్చని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ రవీందర్, ఐటీఐ ప్రిన్సిపల్స్ మల్లయ్య, టీవీ శివరాజు తదితరులు హాజరయ్యారు. గంగారాం మెమోరియల్ అంటేనే ఒక సామాజిక సంస్థ. నేను ఈరోజు కాదు, గత 5 సంవత్సరాల్లో నేను జడ్పీ చైర్మన్ అయినాక కనీసం ఒక 10-12 సార్లు ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకే పక్షి గూటికి చెందిన పక్షులు, ఒకే గూటికి చెందిన పక్షులు. దీంట్లో అధికారులు ఉన్నారు, ప్రిన్సిపాల్స్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, సామాజిక కార్యకర్త గంగారాం వస్తుంది. అందుకే నేను ఏమంటున్నా అంటే దీన్ని ఒక త్రివేణి సంగమంలాగా పోల్చుతున్నా. ఏ గూటి పక్షి ఆ గూటికి అన్నట్టు మేమంతా ఒకే గూటికి చెందిన పక్షులు, ఒకే మెంటాలిటీ ఉన్న పక్షులం. కాబట్టి మరి ఇంత సక్సెస్ఫుల్గా మరి ఆయనకు చేదోడు వాదోడుగా ఆక్స్ఫర్డ్ స్కూలు ప్రిన్సిపాల్ ఆయన ఉన్నాడు, మామిడాల మోహన్ గారు. ఈయనకు మంచి అడ్వైజర్. ఈయన ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్ చేసేది ఆయన. కాబట్టి ఆయన కార్యక్రమం కూడా నేను స్కూల్ కార్యక్రమంలో 3-4 సార్లు వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈరోజు మనం బతుకమ్మ సంబరాలు అయిపోయినాయి. ఫ్రీ అయినాక మీ అందరు పిలిచి పురస్కారాలు ఇద్దాం, మీకు మెమోంటాలు ఇద్దాం, మిమ్మల్ని సత్కారం చేద్దామనే ఉద్దేశంతో మరి నరేష్ బాబు గారు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. టపాకాయల దుకాణదారులు తప్పకుండా సంబంధిత డివిజనల్ పోలీస్ అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి అన్నారు. జనసమర్థ ప్రాంతాల్లో ఈ దుకాణాలను నిర్వహించవద్దని, ప్రతి ఒక్కరూ ప్రమాదాల నివారణకు ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎడపల్లి మండల పరిధిలో గల టపాకాయల దుకాణదారులకు పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి మాట్లాడుతూ టపాకాయల దుకాణదారులు తప్పకుండా ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించాలని అన్నారు. దుకాణ సముదాయాల వద్ద ఫైర్కు సంబంధించిన జాగ్రత్తలు తప్పక పాటించాలని తెలియజేశారు. టపాకాయల దుకాణాల దగ్గర తప్పనిసరిగా నీరు, ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. రద్దీగా ఉండే ప్రాంతాలైన బస్టాప్, కళ్యాణ మండపాలు, ఇతర మాల్స్ దగ్గర టపాకాయల దుకాణాలు నిర్వహించవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ ఇలియాస్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పర్మిషన్ ఇవ్వగలరు, లేదంటే లైసెన్స్ ఒక 2 రోజుల మందకు శాంక్షన్ చేయగలరు అని చెప్పేసి ఒక పర్మిషన్ లెటర్ చిన్నగా పెట్టుకొని అందరి పేర్లు రాసుకుంటారా, లేకపోతే ఎవరో ఒకరిద్దరు తీసుకొని సార్ దగ్గర తెలియదు ఇంకో గంటన్నర అయితే అంటే ఇదే వస్తా అన్నాడు సార్. ఒకవేళ వస్తే ఇక్కడ ఇవ్వండి, నేను ఫోన్ చేస్తే ఎవరైనా నెంబర్ ఇస్తే ఇవ్వండి. లేదంటే బోధన మనకి ఎంతో దూరం లేదు, 7 కిలోమీటర్ల దూరం. అర్థమండి. ప్రికాషన్స్ అనేవి ఖచ్చితంగా తీసుకోవాల్సింది. లైసెన్స్ లేకుండా అమ్మకమని చెప్పేసి అన్నారు. లైసెన్స్ లేకుండా అమ్మదు. అది లైసెన్స్ అనేది ఏంటంటే మేము పలానా వాళ్ళము ఉన్నాము, మేము అమ్మడానికి అవకాశం ఉన్నది సార్, వాళ్ళు పెట్టుకున్నారు వీళ్ళు పెట్టుకున్నారు అంటే చిన్న టేలా వాళ్ళు పెట్టుకుంటారు. వాళ్ళు కూడా లైసెన్స్ తీసుకోవాలంటే తీసుకోవాలని మేము చెప్తాం. రేపు పొద్దుగల జరగరాంది ఏమైనా జరిగిందనుకో, లైసెన్స్ ఉన్నది కాబట్టి లీగల్గా పెట్టిరు అనేది ఆర్మ్స్ యాక్ట్ రాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. ఆర్మ్స్ యాక్ట్ వర్తిస్తుంది. లేదనంటే లైసెన్స్ లేకుండా నడిపిస్తే ఏంటంటే దాని మీద ఇంకా వేరే విధంగా సెక్షన్లు పెట్టాల్సి వస్తుంది. లైసెన్స్ ఉన్నది అనుకోండి, లైసెన్స్ ఉంటే మీకు ఏమన్నా ఇన్సూరెన్స్ లాంటివి ఏమన్నా మీరు ఏమన్నా కవర్ చేసుకున్నా కానీ ఓకే రాబోయే ముందే పర్మిషన్ తీసుకున్నాం కదా అనే ఉద్దేశంలో పోతుంది. ప్రికాషనరీ మెజర్స్ మేము కూడా ఏమైనా తీసుకోవడానికి ఉంటుంది. 5 రోజులకు అలాట్ చేయడం, లేదంటే మా దగ్గర కూడా ఒక 2-3 ట్యాంకర్లు అవైలబుల్గా పెట్టుకోవడం, వాటర్ ట్యాంకర్లు 2-3. ఇప్పుడు జాన్కంపేట ఉన్నది, జాన్కంపేట మీ పలానా వాళ్ళు ఉన్నారనుకోండి, మీ షాపుల దగ్గర దరిదాపుల్లో మేము పెట్టుకుంటాం. మేము అవైలబుల్గా వాళ్ళకు లెటర్ నోటీస్ పంపించేసి పలానా సీన్ వచ్చిండు, మధు వచ్చిండు, వీళ్ళు వచ్చారు, కంప్లైంట్ ఇట్లా మాకు పర్మిషన్ పెట్టుకున్నారు కాబట్టి ఆడ ఫైర్ సేఫ్టీ విధంగా ఏమన్నా వాటర్ ట్యాంకర్ మీరు అక్కడ రెడీ అవైలబుల్గా ఉంచండి, మనిషి అటు పంపించకండి, మీ విలేజ్కి వెళ్ళి ఇంతమంది ఉన్నారు అని మాకు లీగల్గా చెప్పుకోవడానికి ఉంటుంది. అర్థమైందా? దాని గురించి లైసెన్స్ పెట్టుకోవడం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం ఏం కాదు. ఓకేనా? మీరు అమ్ముకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ ఇట్లా పెట్టుకుంటే ఏంటంటే కొంచెం అవకాశం ఉంటుంది మీకు, అది ఆన్ రికార్డు వస్తుంది. అట్లా గత ప్రభుత్వం గడిచిన 3 ఏళ్లలో ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు కేటాయించకుండా మొండి చేయి చూపించిందని ఏబీవీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అదే బాటలో నడుస్తూ పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేస్తోందని ఆరోపించింది. స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బోధన పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తా రోకో చేశారు. పోలీసుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకోకపోవడంతో ఈ నిరసనను పోలీసులు అడ్డుకున్నారు. రాస్తా రోకో చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సమయంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసు వాహనాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకుడు శ్రీనివాస్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్స్, స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ వైఖరితో పేద మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. బోధన శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల నుండి స్కాలర్షిప్లు రాక విద్యార్థులు, పేద బడుగు బలహీన మధ్యతరగతి విద్యార్థులు ఈరోజు రోడ్డు పైన ఎక్కాల్సిన పరిస్థితి ఈ బోధనలో కనబడతా ఉంది. తెలంగాణలో ఈ మన రేవంత్ సర్కార్ వచ్చినప్పటి నుంచి మనకు విద్యాశాఖ మంత్రి కూడా నియమించలేడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 7,800 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్ లో ఉండడం వల్ల 4 రోజుల పాటు డిగ్రీ కాలేజీలు మూసివేయడం జరిగింది యాజమాన్యం. ఆ యాజమాన్యం నడిపించలేక కాలేజీలు నడిపించలేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉన్నది. కాబట్టి దీనికి కారణం ఏంది? స్కాలర్షిప్ రాకపోవడం. స్కాలర్షిప్ అనేది మీరు ఇచ్చే భిక్ష కాదు, అది మా విద్యార్థుల హక్కు. కాబట్టి మా స్కాలర్షిప్ ను మాకు ఇస్తే ఇవన్నీ కష్టాలు ఉంటాయని విద్యార్థులను చిన్న చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ యూనివర్సిటీ భూములపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. నూతనంగా విచ్చేసిన వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణ యూనివర్సిటీలో అవినీతికి తావు లేకుండా తెలంగాణ యూనివర్సిటీని అభివృద్ధి చేయాలని, పలు సమస్యలు పరిష్కరించాలని వైస్ ఛాన్సలర్కు పీడీఎస్యూ ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ
కబ్జాకు గురవుతున్న యూనివర్సిటీ భూములపై న్యాయపరంగా ముందుకు వెళ్లాలని అన్నారు. గర్ల్స్ హాస్టల్ పనులు త్వరగా ప్రారంభించాలని, యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీ నిర్మించాలని, విద్యార్థుల నుండి మెస్ ఛార్జీలు వసూలు చేయొద్దని, రెగ్యులర్ నియామకాలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు. స్పోర్ట్స్కి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి స్పోర్ట్స్ పరికరాలు అందుబాటులో ఉంచాలని, అలాగే హెల్త్ సెంటర్లో స్టాఫ్ మెరుగైన భోజనాన్ని అందించాలని వారు కోరారు. ఇంటిగ్రేటెడ్ కోర్సుల సర్టిఫికేట్లకు ఎటువంటి డబ్బులు తీసుకోవద్దని, రెగ్యులర్ క్లాసులు జరిగేటట్టు చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు నాయకులు పాల్గొన్నారు. బోనాల వేడుకలతో పోచారం గ్రామం కోలాహలంగా దర్శనమిచ్చింది. ఇంటికో బోనమెత్తి డప్పు చప్పుళ్ల మధ్య భక్తి శ్రద్ధలతో ఊరేగించి పోచమ్మ తల్లికి సమర్పించారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామంలో ఆదివారం సాయంత్రం బోనాల పండుగను గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో బోనాలను ఊరేగించారు. నాని యాదవ్ బోనమెత్తి నృత్యంతో గ్రామస్తుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపారు. ఈ వేడుకలు ప్రారంభమైనప్పటి నుండి రాత్రి వరకు సంబరాలను ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు గ్రామ ప్రధాన కూడలి వద్ద బోనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి డప్పు వాయిద్యాల మధ్య ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ అంజనీ కుమార్, కోశాధికారి కట్ట లక్ష్మయ్య, ఇతర పెద్దలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి కలపతో నూతన పోచమ్మ అమ్మవారి విగ్రహాన్ని తయారు చేస్తారని తెలిపారు. ఈ వేడుకలో గ్రామంలో ప్రతి ఇంటి నుంచి ఆడపడుచులు బోనాలను తీర్చిదిద్ది భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ చంద్రకరణ్, మాజీ ఎంపీటీసీ పద్మా ముత్తన్న మరియు ఇతర గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ వేడుకలు గ్రామంలో సామాజిక సామరస్యతను ప్రోత్సహించడమే కాకుండా భక్తి భావనను కూడా పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈరోజు కూడా బోనాల పండుగ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిసారి పంట వచ్చే ముందు మేము పోచారం గ్రామంలో బోనాల పండుగ నిర్వహిస్తాం. దానికి అనుగుణంగా ఈ సంవత్సరం కూడా మేము బోనాల పండుగ చేయడం జరిగింది. ప్రతి దేవత దగ్గర నైవేద్యం వేసి ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకొని బోనాలు సమర్పించి అక్కడ మొక్కు తీసుకొని ప్రతిసారి పంటకు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగనే ప్రతిసారి చేసి మంచి ఉత్సాహంతో అందరి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా చేప పిల్లల పంపిణీ చేస్తోందని కాంగ్రెస్ ఫిషర్మ్యాన్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నాణ్యమైన సీడ్ ఇవ్వటం లేదని, సగమే ఇస్తున్నారని, గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తే తగిన బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఫిషర్మ్యాన్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 8వ తేదీన చేపల పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని వివిధ ప్రాంతాల్లో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి చేప పిల్లల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారని అన్నారు. గత 15 రోజులుగా పారదర్శకంగా గంగాపుత్రులకు నాణ్యతతో కూడిన మరియు కౌంటింగ్ పద్ధతి ద్వారా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని అన్నారు. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా గంగపుత్రులకు నాణ్యమైన సీడ్ అందించడం లేదని, సగమే ఇస్తున్నారని, గంగపుత్రుల మనోభావాలను దెబ్బతీస్తూ అబద్ధపు ఆరోపణలు చేస్తూ మాట్లాడటం తగదని అన్నారు. గత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన చేప పిల్లల పంపిణీలో గంగపుత్రులు ఆర్థికంగా ఎదగలేదని, కోట్లలో చేప పిల్లలు పంపిణీ చేస్తున్నామని, లక్షల్లో కూడా పంపిణీ చేయలేదని ఆయన దుయ్యబట్టారు. అదేవిధంగా జిల్లాలో అర్సపల్లిలో ఉన్న గంగపుత్రుల భూమి అన్యాక్రాంతానికి గురి కావటానికి కారణం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని జిల్లా గంగపుత్రులు గ్రహించి హైకోర్టు నుండి స్టే తీసుకురావటం జరిగిందని, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టర్ను కలిస్తే వారు సర్వే చేయించడం వల్ల 4 ఎకరాల 24 గుంటల భూమి మత్స్యకారులకు చెందుతోందని కలెక్టర్ సూచనలు ఇచ్చారని అన్నారు. అధికారం లేకపోవడం వల్ల మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్న ప్రశాంత్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పే రోజు వస్తోందని ఆయన స్పష్టం చేశారు. 4,27,00,000 సీడ్ని ఈరోజు ప్రభుత్వం 2,27,00,000కు కుదింపజేయడం జరిగింది. ఎందుకంటే అది కూడా గత ప్రభుత్వం యొక్క లోపం. ఎందుకు అంటే ఆ ప్రభుత్వం లోపల
కాంట్రాక్టర్లకు రావాల్సినటువంటి బిల్లులు ఇవ్వకపోవడం వల్ల ఆ బిల్లులు ఆపడం, వారి కమిషన్ల కోసం కూడా బిల్లులు ఆపడం వల్ల ఈరోజు సీడ్ స్టాకింగ్ కొంత లేట్ అయినప్పటికీ కూడా జిల్లా లోపల గంగపుత్రులందరికీ కూడా పారదర్శకంగా సైజు 35-40 సైజు, 80-90 సైజు కొంత తక్కువ వస్తున్నప్పటికీ కూడా నాణ్యతమైనటువంటి సీడ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జిల్లా లోపల గంగపుత్రులందరూ కూడా ఈ సైజుని ఇలాగే మెయింటైన్ చేయాలని చెప్పేసి అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు జిల్లా లోపల గంగపుత్రులందరూ. కనుక మేము ఒకటే చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి మొన్న రూరల్ శాసనసభ్యులు గారు చెప్పడం జరిగింది. ఏమిటంటే అక్కడక్కడ చెరువులలో గంగపుత్రులు ఊపిరాడకను ఆ యొక్క కండలకు తట్టుకొని చనిపోవడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా వారిని సేవ్ చేయడానికి సేఫ్టీ జాకెట్స్ అని చెప్పేసి వాటిని నేను ప్రొవైడ్ చేస్తానని చెప్పడం రూరల్ శాసనసభ్యులు గారికి మేము రుణపడి ఉన్నాం. అదేవిధంగా గుర్రపు డెక్క అంటే జిల్లాలో చెరువులలో 967 చెరువులలో దాదాపు 70% గుర్రపు డెక్క అనేది రావడం జరుగుతుంది. దాన్ని తీయడంటే ఆర్థికంగా గంగపుత్రులకు చాలా ఇబ్బందికరంగా మీరు భారమవుతా ఉన్న దృష్టిలో సుదర్శన్ రెడ్డి సాబ్ గారికి చెప్పడం జరిగింది. దాన్ని ఉపాధి హామీలో పెట్టి ఆ యొక్క పథకాన్ని గంగపుత్రులకే తీసే రకంగా ఉపాధి హామీలో ఆ యొక్క పనిని చేకూరుతామని కూడా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అనడం జరిగింది. కనుక ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా గంగపుత్రులందరూ కూడా ఈ చేప పిల్లల కార్యక్రమం కానీ వారి యొక్క సంక్షేమాన్ని కాపాడాలని కూడా పారదర్శకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. సీఎం సహాయ నిధి నుంచి 100 మందికి 30 లక్షల నిధులు మంజూరు చేయించినట్లు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆరోగ్య విషయాలపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న పేదలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర వ్యవసాయ సలహాదారుడు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజుతో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ సీఎం సహాయ నిధి నుంచి 100 మందికి 30 లక్షల నిధులు మంజూరయ్యాయని తెలిపారు. వైద్యం చేయించుకుని 6 నెలల లోపు ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న వారికి ప్రభుత్వం సాయం అందజేస్తోందని అన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందుతున్న పేదలకు ఈ నిధులు ఎంతో ఉపయోగపడుతున్నాయని ఆయన చెప్పారు. చెక్కులు పంపిణీ ఇప్పుడు చేయబోతున్నాం. సుమారుగా ఒక 30 లక్షల రూపాయలు చెక్కులు వచ్చినాయి. ఇప్పుడు ఈ 30 లక్షల రూపాయలు వాళ్ళ యొక్క వైద్య ఖర్చులను బట్టి మొత్తం రాదు కాబట్టి ఏదో కొంత ప్రభుత్వం సహకారం అందిస్తూ ఉంది. ఇవన్నీ దరఖాస్తులు కూడా ఎలక్షన్ కంటే ముందు ఇచ్చినటువంటి దరఖాస్తులు. మనం గడువులో పట్టి అంటే వైద్యం చేయించుకున్నటువంటి 6 మాసాల్లోనే మీరు కాగితాలు తీసుకొచ్చి మా పిఎల్కి ఇవ్వాలి. అది చాలా మంది తెలుసు కూడా. 6 మాసాల లోపల బిల్లు ఉండాలి. గవర్నమెంట్కి పంపే తారీఖు 6 మాసాల లోపల ఉండాలి. అట్లా 6 మాసాల లోపు ఉన్నటువంటి బిల్స్ అన్ని కూడా మేము తయారు చేసి హస్తకాలు పెట్టి హైదరాబాద్కు పోయిన గవర్నమెంట్లోనే పంపించాం. ఎలక్షన్ రావడం అవన్నీ కూడా కొద్దిగా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. వర్ణి మండలం కూనీపూర్ గ్రామ శివాలయం పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్టు గ్రామస్తులు తెలిపారు. తడిగా ఉన్న నేలపై చిరుత అడుగులు ఉండటాన్ని గ్రామస్తులు గుర్తించారు. గ్రామస్తులు అటువైపు పొలాలకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చిరుత సంచారంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక అటవీ శాఖ అధికారులకు గ్రామస్తులు సమాచారం అందించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ డీసీసీబీ వైస్ చైర్మన్గా నిజామాబాద్ మండలం బోర్గాంపి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అప్పటి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవి నుంచి పక్కకు వెళ్లగా బీఆర్ఎస్లో కొనసాగిన అప్పటి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి కాంగ్రెస్లో చేరి చైర్మన్ పదవిలో ఆసీనులయ్యారు. వైస్ చైర్మన్ ఎన్నికను సోమవారం నిర్వహించగా నిజామాబాద్ జిల్లా సహకార బ్యాంక్ వైస్ చైర్మన్గా నిజామాబాద్ మండలం పాంగ్రా బోర్గాం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సోమవారం నాడు బ్యాంక్ ఆవరణలో జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికల్లో బోర్గాంపై సింగిల్ విండో చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఒకరే నామినేషన్ దాఖలు చేయడంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.